బీసీల పైన ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ కవిత గారికి మళ్ళీ ఈ నిజామాబాద్ నియోజకవర్గాలలో కానీ హైదరాబాద్లో కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి యావత్ మున్నూరు సంఘాలు ప్రపంచ దేశాల నుంచి కూడా కోఆర్డినేటర్లు అందరూ కూడా బీసీ యాదవ్ గౌడ ముద్రాజ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న వెంట మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజు జరుగుతున్న దాడులను యావత్ మునుర్కాపులే కాదు బీసీ సోదరులంతా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఉద్యోగాల కోసం రాజకీయ పొత్తు కోసం ఏదైతే బీసీల అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్నా తీన్మార్ మల్లన్న గారి పైన ఈ రోజు ఈ వ్యతిరేకంగా ఈ దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఇకపైన మీరు దాడిని నిర్వహించాలంటే మీకు మా ప్రత్యర్థుల మా దాడి ఎలా ఉంటుందో నీ ఇంటికైనా మేము వచ్చేసి ఖచ్చితంగా మీకు మా రుచి ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పైన మేము ఖచ్చితంగా ఉంటాం. జాగృతి సంస్థ నడుపుతున్న కవిత దాంట్లో ఉన్న బీసీలకు మీరు ఏం చెప్తారు? జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో మేకవన్న పుల్లి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకు కంచం పొత్తు కానీ మంచం పొత్తు అంటే కులాల మధ్యన వియ్యం అనేటోళ్ళు బీసీల మధ్య మాకు ఉంటారు. ఏ రోజు కూడా సావంతి భోజనంలో మాతో కలిసి కూర్చున్నది వెలమ దొరలు కానీ అగ్రవర్ణ సోదరులు ఎవరు కూర్చోలేదు. మీరు కూడా జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించండి. మీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. రేపు మీ ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్లలో మీకు అన్యాయం జరుగుతుంది. దాన్ని గొంతెత్తి పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదని జాగ్రత్తలో ఉన్న బీసీ సోదరులంతా బయటికి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జాగృతిలో ఉన్న బీసీలను అంటే అగ్రవర్ణాలు బీసీలను యూజ్ చేసుకొని బీసీల మీద దాడులు చేయిస్తున్నాయి. దానికి ఏమంటారు మీరు? ఇది కొందరికి ఏదైతే రాజ్యాధికారం కోసం వెలుమదొరలు అగ్రవర్ణాలు ఏదైతే కుట్రలో భాగంగా బీసీ సోదరులు బలైపోతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో మనమే ఉద్యమం చేసే ఈరోజు గద్దెనెక్కింది వెలుమదొరలు. రేపు ఈ ఉద్యమంలో కూడా వాళ్ళందరూ గద్దెలెక్తారు. కాబట్టి బీసీ సోదరులంతా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపటి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అగ్రవర్ణాల ఆట బొమ్మలుగా తయారు కావద్దని, కొందరి అధికారం కోసం మనం పావులు కావద్దని చెప్పేసి బీసీ సోదరులకు అన్ని పార్టీలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం.